ఈ లోక ధర్మాన్ని నమ్మింది, కానీ దేవుడు ఆత్మీయ ధర్మాన్ని సారా నమ్మలేదు. అర్థమవుతుంది కదండి మీకు? ఇప్పుడు స్పష్టంగా ఉంది కదా. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్, బాండ్ ఉమెన్ అండ్ ఫ్రీ ఉమెన్ అంటాం. దాసురాళ్ళు, స్వతంత్రాళ్ళు. సో సారా ఏమి చేసిందంటే, ఇదిగో నేను ఇలాగ చేస్తే, ఈ ధర్మం ప్రకారం నేను చేస్తే, ఎందుకంటే సారా ఏమి నమ్మిందంటే, ధర్మం ఏమి చెప్తుంది, ఈ లోక ధర్మం ఏమి చెప్తుంది, నీవు గుడ్రాళ్ళువి, ఇంత వయసు అయిపోయిన తర్వాత సచ్చినా నీకు పిల్లలు పుట్టారు. అవునా? ఈ లోక ధర్మం అదే చెప్తుందా కాదా? చెప్పండి. ఎక్కడైనా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి ఒక స్త్రీ గర్భిణి అవుతుందని ఈ లోక ధర్మం ఎక్కడైనా చెప్తుందా? అందుకనే ధర్మశాస్త్రంలోని కొన్ని విషయములు ఉంటాయి ఆత్మీయ. అందుకనే దేవుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమిటంటే, మనకి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ధర్మముని ఎక్కడ పెట్టాడు, ధర్మశాస్త్రం ఎక్కడ రాశాడు? మన హృదయపు పలకల మీద రాశాడు. ఆ పుస్తకం చూడని అవసరం లేదు. నీకు దేవుడు ఆత్మీయ నేత్రమునిచ్చి ధర్మశాస్త్రములో ఉన్న గొప్ప విషయములు కూడా, ఎవరు గ్రహించని విషయములు కూడా నీకు తెలియపరచులాగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చేస్తాడు. అందుకనే అంటాను, రాయబడిన దాంట్లోని అదే అని సత్యము మాత్రమే ఉన్నదంటే అది కాదు. దానికి మించి లోతైన విషయము ఇంకొకటి ఉన్నది. అది నీవు నీ శారీరకమైన నేత్రముతో గ్రహించలేవు. సారా కూడా నేను గర్భిణి అవ్వటం ఏమిటని నవ్వింది. నాకు ఆ కాలం, స్త్రీలకి వచ్చే ఆ కాలము కూడా పోయింది. నేను ఎండిపోయినను సమస్త విధములుగా నేను ధర్మము ప్రకారము, ధర్మశాస్త్రము ప్రకారము నాలాంటి స్త్రీ గర్భిణి కాలేదు. సో అందుకనే చదువుదామండి, చాలా చక్కగా చెప్తా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. చూడండి, దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం. ఎందుకంటే శారీరక క్రియతోని సారా ఆ పని చేయించింది కాబట్టి వాడు ఎలా పుట్టాడంట? శారీరకముగా పుట్టాడు. కానీ దేవుడు సారాకి వాగ్దానము, నిబంధన చేసి వాగ్దానపు కుమారుడిని, ఆత్మీయ బిడ్డని దేవుడు సారాకి కలుగజేశాడు. మనిషి చేసే పనికి, దేవుడు చేసే పనికి ఎంత తేడా ఉందో చూడండి. మనిషి చూసే విధానానికి, దేవుడు చూసే విధానానికి ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. నీ చూపులోనే ఎంత తేడా ఉన్నది. ఇందులో తాత్పర్యం ఏమిటి? సారా చూచిన దానికి, దేవుడు చూచిన దానికి తేడా ఉందా లేదా? సారా ఆలోచించిన దానికి, దేవుడు ఆలోచించిన దానికి తేడా ఉన్నదా లేదా? అందుకని దేవుడు అంటాడు, మీ ఆలోచనలు నా ఆలోచనలు భూమి ఆకాశం అంతా. అందుకనే మీకు ఎప్పుడైనా ఒక ఆలోచన కలిగి అది శారీరకముగా పుట్టిన ఆలోచన అయితే దానిని అక్కడే చంపి వేయండి, లేకపోతే శారీరకంగా మిమ్మల్ని నాశనము చేస్తుంది. ఆలోచన ఎలా కలుగుతుంది? చూపుతోనే. ఆలోచన ఎలా కలుగుతుంది? ఒకవేళ హగారు లేకపోతే సారాకి ఆలోచన కలుగుతుందా? కలిగేది కాదు. హగారు సారా ముందు ఉంది కాబట్టి, నాకు శారీరకముగా అవ్వదు కాబట్టి, హారాకి బలం ఉంది కాబట్టి, ఆమె ఇంకా గర్భిణి కాగలుగుతుంది కాబట్టి, శారీరకమైన నేత్రము చూచి తొందరపడి అబ్రహాముకి సంతానం కలుగు చేస్తుంది సారా. దానివల్ల సారాకి కష్టము కలిగిందా, మేలు కలిగిందా? కష్టము నష్టము రెండు కలిగినాయి. చదవండి. స్వతంత్రాన్ని వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన. ఈ సంగతులు అలంకారం. మీకు కూడా ఇది వర్తిస్తుంది. మీకు కూడా ఈ విషయం, ప్రతి ఒక్క యవ్వనస్తుడు ఎవరికైతే వివాహం జరగలేదో, ఎవరికి ఏ స్త్రీకి, ఇక్కడ ఏ ఆడబిడ్డకి వివాహం జరగలేదో, ఇది మీ జీవితంలో కూడా వర్తిస్తుంది. మీ శారీరక నేత్రముతోని ఒక వ్యక్తిని చూచి మీరు వివాహం చేసుకొని, మీరు తొందరపాటు నిర్ణయం తీసుకొని, వాడు శారీరకమైన కుమారుడే ఉంటాడు కానీ ఆత్మీయ కుమారుడుగా ఉంటాడు. అందుకనే ఇప్పుడు
ఇసాకుని రెబెక్కని చూస్తే వారిద్దరూ ఆత్మీయముగా జతపరచబడిన వారు. ఇసాకు రెబెక్కని చూడలేదు, రెబెక్క ఇసాకుని చూడలేదు, కానీ దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రము. ఇసాకు తండ్రి మాటని నమ్మాడు, రెబెక్క ఆత్మవిశ్వాసముతోని ఆమె దగ్గరికి వచ్చిన ఎలియాజర్ మాటని నమ్మింది. దేవునికి స్తోత్రము. ఎలియాజరు అబ్రహాము చేత పంపించబడ్డాడు, ఆత్మ చేత నింపబడి పంపించబడ్డాడు. ఎలియాజర్ ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేసి అడుగుతాడు. అడిగిన దానికి జవాబు దొరికిందా లేదా ఎలియాజర్కి? ఒకవేళ ఎలియాజరు రెబెక్కని కాకుండా ఇంకెవరినైనా చూచి ఇస్సాకు ఇచ్చుంటే చెప్పండి. అంటే సమస్తము ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది మనుషుల్లోని? మన చూపులోనే ఉన్నది అని దేవుడు ఈ వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. నీ చూపు మంచిదైతే నీ పనులు కూడా మంచివే. నీ చూపు, వాట్ యు సీ ఈజ్ వాట్ యు ఎండ్ అప్ డూయింగ్. పొద్దున లేచి నువ్వు ఏది చూస్తావో అది నీ యొక్క మైండ్ లో ముద్రించబడుతుంది. పొద్దున నుంచి అదే ఆలోచన నేను వెంబడిస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఆ పని చేసే వరకు సుఖం ఉండదు నీకు. సో పొద్దున లేచి నువ్వు ఏమి చూడాలని ఆశపడుతుంది. ఈ రోజు చక్కని ఒక పాట ఆరాధనలో పాట, చాలా చక్కటి. ధన్యతల్లో ఒక మాట ఉంటుంది, ఎవడు దేవుణ్ణి చూడగలుగుతాడు? హృదయ శుద్ధి గలవాడు వాడు దేవుణ్ణి చూచెడు. మరి ఎంతమంది చూస్తుండ్రో మీ కళ్ళతో తెలియదు. మీ చూపులోని ఎవరిని చూడాలి? నిజంగా నేను ఒక మాట ఈ రోజు నేను అడగాలనుకుంటున్నాను. ప్రతి మనిషిలోని మీరు వెతకాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి. అందము కాదు, ఐశ్వర్యము కాదు, ఎత్తు కాదు, బలము కాదు, ఏమి కాదు. ప్రతి మనిషిలోని మీరు చూడవలసింది దేవుణ్ణి. ఒకవేళ ఆ మనిషిలో మీరు దేవుణ్ణి చూచిన ఎడలా వాడితో స్నేహం చేయండి. దేవుడు ఏమాత్రము కనిపించని ఎడలా ఆ వ్యక్తి నుండి మీరు పారిపోండి, లేకపోతే మీ యొద్ద నుండి తొలగించండి. హగారు కుమారుడిలోని ఏమాత్రము దేవుడు కనిపించలేదు. అందుకని హాగారు భయపడింది, వీడు పెద్ద అయిన తర్వాత నా బిడ్డని ఏమి చేస్తాడో. అందుకనే నేను ఒకటే మాట, అందరు యవనస్తులకి ముఖ్యంగా మన చూపుని మనం మార్చుకోవాలి. ఆత్మీయ నేత్రముతో మనం చూడగలిగితే ప్రతి మనిషిలో మనము దేవుణ్ణి కనిపెట్టగలుగుతాము. ఒకవేళ నువ్వు వెతికిన వాళ్ళలో దేవుడు కనిపించలేదని అనుకుంటే, దుష్ట క్రియలే నీకు కనిపిస్తున్నాయంటే దయచేసి అటువంటి వాడితో సహవాసము చెయ్యొద్దు. ఒకవేళ అటువంటి వాడితో నీవు జతపరచబడితే నీకు పుట్టబోయే బిడ్డ వాగ్దానపు బిడ్డ ఉంటాడు, శారీరకమైన బిడ్డ ఉంటాడు. వాడికి ఏ మాత్రము దీవెనలు తోడై రావు. అర్థమవుతుంది కదండి మీకు? అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు వివాహం జరిపించడానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసి అందరూ గొప్ప వాళ్ళ కోసం చూస్తారు. వాడి ఉద్యోగం ఏమిటి, వాడు ఏ పొజిషన్లో ఉన్నాడు, వాడు ధనవంతుడా కాడా అని ఈ విషయములు శారీరకమైన నేత్రములతో చూస్తున్నారే కానీ వాడిలో దైవత్వము ఎంత ఉన్నదో ఏ ఒక్కరు ఆత్మీయ నేత్రముతో చూచి గ్రహించలేకపోతున్నారు. అందుకనే అన్ని వివాహములు కూలిపోతున్నాయి. ఈరోజు వివాహాలు, వైవాహిక బంధము తెంచి భయపడటానికి కారణం ఏమిటో తెలుసా? దేవుడు కాదు, మీరు చూచిన చూపు మిమ్మల్ని మోసం చేసింది. సారా చూపు హగారిని చూసినప్పుడు ఆ చూపు సారాని మోసం చేసింది. అందుకనే దేవుడు అంటున్నాడు, చదవండి. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు
రెండు నిబంధనలు అయి ఉన్నారు. రెండు నిబంధనలు అయి ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగారు. ఈ హాగారు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆమేన్. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఎంత చక్కటి మాట చూడండి, మళ్ళీ చదవండి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నది. దేవునికి చదవండి, కంటిన్యూ. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. హల్లెలూయా. మనము కూడా ఇసాక్ ఎప్పుడైతే క్రీస్తుని మనము రక్షకునిగా అంగీకరించేమో మనం ఏమై ఉన్నాము? వాగ్దాన కుమారులై ఉన్నాము. మీరు వాగ్దాన కుమారులై ఉండి శారీరక నేత్రములతో మీరు చూచి మీ యొక్క దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప ప్రణాళికను మీరు పాడు చేయకండి. వాగ్దాన పుత్రులు అయిన తర్వాత మీకు ఎటువంటి కుమారులు పుట్టాలి చెప్పండి? దేవుడు చేస్తాడా లేదా? మరి మీకెందుకు తొందరపాటు? మీ చూపు మిమ్మల్ని మోసగింపగా కొన్నిసార్లు అనుకుంటాను, మనకు కూడా గుర్రాలకి ఇలాగ పెట్టినట్టు ఇట్లా పెడితే మంచిగా ఉంటుంది. కుడి తట్టు చూడలేము, ఎడం తట్టు చూడలేము, ఒకటే తట్టు చూస్తాం, దేవుని తట్టు, దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అంటాడు, అదే కుడి తట్టు చూడకండ్రా, ఎడం తట్టు చూడకండ్రా. బోల్డ్ మంది వస్తారు మీ దగ్గర, చాలా మంది వస్తారు మీ దగ్గరికి. మీ చూపు అటు తిరిగినా ఇటు తిరిగినా ముందు గోతులోనే పడతారు. ముందు గొయ్యి ఉందిరా అంటారు. జాగ్రత్తగా ఉండి అటు ఇటు చూస్తే అందులోనే పడతారు. అందుకనే చూపుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన చూపే చాలా సార్లు మనల్ని మోసము చేస్తుంది. చదవండి బ్రదర్. మనము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగో హింస పెట్టినో చూడండి. శరీరములో పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింసిస్తాడంట. అందుకనే చాలా సార్లు బిడ్డలు, కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, నా బిడ్డ నా మాట అంటావా లేదండి? ఎందుకు? తొందరపాటు నిర్ణయం. ఒక చూపులో అమ్మ అయిపోయింది, వీడే నాకు కరెక్ట్, డిసైడ్. ఒక్క చూపులో ఎట్లా చెప్తావు? ఒక వ్యక్తితో నువ్వు సహవాసము చేయకుండా, ఒక వ్యక్తితో నువ్వు కలిసి ఉండకుండా, ఆ వ్యక్తి ఎలాంటి వాడో నీకు పరిచయం లేకుండా ఒక చూపులో నువ్వు చెప్పేస్తావు వాడు మంచివాడు చెడ్డవాడు. మరి దేవుడు ఎందుకు? నీ చూపులని నువ్వు చూసేసి మంచివాడు చెడ్డవాడని నువ్వు ఒక క్షణంలో నిర్ణయం చేస్తే మరి దేవుడు ఎందుకు? అందుకని దేవుడు అంటున్నాడు, మీ శారీరకమైన నేత్రములు మూసి ఆత్మీయ నేత్రములతో చూడండి. నా దృష్టితో మీరు చూడగలిగితే నేను మీకు ఏదైతే చూపించాలనుకుంటారో మీరు చూడగలుగుతారు, దాన్ని మీరు పొందుకోగలుగుతారు. అది మీకు దీవెనగా ఇవ్వబడుతుంది. దేవుడికి స్తోత్రం. చదవండి. ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలా హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందులో గురించి లేఖనం మీకు చెప్పుచున్నది. దాసిని దాని కుమారుని వెలగొట్టము. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉన్నాడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. మనము స్వతంత్ర కుమారులమే గాని దాసి కుమారులము. అందుకనే దాసులతో తిరిగి మీరు సహవాసము చేయాలని ఏమాత్రము ఆలోచించకండి. మీ చూపుకి బాగానే కనిపించవచ్చు, కానీ ఏమాత్రము సహవాసము చెయ్యొద్దు అంటున్నాడు. మీరు స్వతంత్రులై ఉన్నారు.
వాగ్దాన కుమారులై ఉన్నారు. దాసులతో మీకు ఏం పని, దాసురాండ్లు బిడ్డలతో మీకు ఏమి పని అని బైబిల్ లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే కంటి చూపుని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. ఆదికాండానికి వెళ్దాం బ్రదర్. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీరు తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆహారానికి అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. ఎంత బాధో మళ్ళీ అబ్రహాంకి. దేవుడు చెప్పాడు, అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడు? ఆత్మీయ నేత్రముతో చూడటం లేదు. అబ్రహాం కూడా ఎంత భారం, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అనే భారముతోని పంపిస్తున్నాడు, సంతోషంతో పంపించడం లేదు. దేవుడు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం పెట్టినప్పుడు, దేవుడు ఒక పని చేయమన్నప్పుడు చెయ్యండి. అది మీకు అనుకూలముగా లేకపోయినా ఆ పని దేవుడు చెప్పినప్పుడు మీరు వినండి దేవుని మాట. దేవుని మాట విన్నందుకు ఇస్సాకుకి మేలు కలిగిందా లేదా? చెప్పండి. పరిస్థితి కఠినమైన పరిస్థితే పాపం అబ్రహాంకి. కానీ దేవుని మాట కాదని ఆ యొక్క ఇష్మాయిల్ని అక్కడే ఉంచుంటే ఇస్సాకుకి రేపు ప్రమాదమా కాదా? అందుకని కొన్ని పరిస్థితుల్లోని దేవుడు అంటాడు, అరే ఈ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా ఉంటేనే నీకు మేలు. ఈ వ్యక్తి నీకు దగ్గరగా ఉంటే నీ జీవితం ఏనాడు బాగుపడదు. అది స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని దేవుడు మనకు బైబిల్లో చాలా సామెతల్లో ఉంటుందండి, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మోరల్స్ అని ఉంటుంది. ఒక చెడు కంపెనీ మంచి వ్యక్తి కలిగిన మారల్స్ ని కూడా కరప్ట్ చేసేస్తాదంట. అందుకని దేవుడు ఏమంటాడు, అలాంటి వారితో మీరు దూరముగా ఉండండి, సహవాసము చేయకండి, దుష్టులతో సహవాసము మీరు చేయకండి. ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు ఆ వ్యక్తితో ఉన్నప్పుడు, నవ్విస్తాడు, భలే నవ్విస్తున్నాడు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, ఆ నవ్వులోని చాలా లోతైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో నీకు ఏమాత్రమూ తెలీదు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ మనసులో అనిపించవచ్చు మంచిదా చెడ, అలాగా అనిపించినప్పుడు దేవునికి మొరపెట్టండి. నాయనా ఈ వ్యక్తితో నేను ఉండాలా, ఈ వ్యక్తితో నేను ఉండకూడదా? మరొక్కసారి దేవుని తప్పు తిరిగి అడగండి. ఎందుకంటే జీవిత కాలం అంతా మీరు ఒక బంధంలోకి నడిపించబడక ముందు మళ్ళీ ఒకసారి దేవుడిని అడగండి, తండ్రి ఈ వ్యక్తి, ఈ స్త్రీ నాకు సరిపోతుందా? ఈ యొక్క కుమారుడు, ఈ యొక్క నా తండ్రి పురుషుడు నాకు సరిపోతాడా, నాకు సరైన వాడా అని మీ నేత్రముతో కాకుండా ఆత్మీయ నేత్రముతో చూడండి. అప్పుడు దేవుడు సమస్తము మీకు బయలుపరుస్తాడు. రాబోయే వాటిని కూడా దేవుడు మీకు చూపిస్తాడు. ఎప్పుడు మీరు ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు. శారీరకంగా మీరు చూడాలన్నంత వరకు ఆత్మీయంగా మీరు ఏది గ్రహించలేరు. చదవండి. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమెకు పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేతు దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మరో వినను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి హాగారును పిలిచి, హాగారు నీకేమి వచ్చినది, భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనంగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓటు చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. చూడండి, ఆమె ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోయింది. ఇంకా కాస్త ముందుకెళ్ళి ఉంటే బహుశా ఒక బావి చూస్తుంటది, అందులోని నీళ్ళని కూడా చూస్తుంటది. ఆమె కూడా దేవుడి మీద ఆధారపడకుండా అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నది. నా పని అయిపోయింది, నా కుమారుడు ఇక్కడే చచ్చిపోతాడు, నాకు ఏ సహాయము దొరకదని చెప్పి బిడ్డను అలాగా హాగారు మాట విని దేవుడు పలకలేదు. బిడ్డ ఏడుపుని
విని దేవుడు పలికి హాగారు, అంటే హాగారు నేత్రములు తెరవబడ్డాయంటే ఏమిటి చెప్పండి? హాగారు నేత్రము తెరవబడ్డాయి ఏంటంటే దుఃఖములోని ఆమెకి ఏమీయో కనిపించడం లేదు. ఆమె ముందు బావి ఉన్నదనే విషయము కూడా ఆమెకి కనిపించకుండా పోయింది. కొన్నిసార్లు మనకి అలాగే ఉంటుంది. మన భారముల వల్ల, మన శ్రమల వల్ల, మన దుఃఖము వల్ల దేవుడు ముందు ఉంచినది ఏది మనకి కనిపించకుండా పోతుంది. హాగారు కూడా అలాగే జరిగింది. అందుకని అంటున్నాడు దేవుడు, హాగారు నేత్రములు తెరవబడ్డాయి అంట. అంటే హాగారు గుడ్డిదా? గుడ్డిది కాదు కదండి. హాగారుకి అంతా కనిపిస్తుంది కదండి. కనిపించినా కూడా ముందున్న వాటిని చూడలేకపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, నీ సమస్త భారమును నా మీద మోపు, అప్పుడు నేను ఏమి నీకు అనుగ్రహించాలో నువ్వు చూడగలుగుతావు. నీ భారమంతా నువ్వు మోసుకొని నువ్వు ఏడుస్తూ ఆ యొక్క ఏమంటారు పరిస్థితిలో నువ్వు ఉండిపోవాలని అనుకుంటే నీకు ముందున్నవి ఏవి కనిపించవు. నన్ను నమ్ము, నా దృష్టితో మీరు చూడండి. నీ భారముని, నీ దుఃఖము, నీ శోధము సమస్తము నేను తీసివేస్తాను. ముందు నీకు లోయలు కనిపించవచ్చు, ఎత్తైన పర్వతాలు నీకు కనిపించవచ్చు, కానీ అవి నిన్ను దాటించగలుగుతాను. ఏ అపాయము నీకు కలగకుండా నీతో నేను నడుస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. అందుకని నా దృష్టితో మీరు చూడండి. మీ దృష్టితో చూచినప్పుడు నేను ముందు పెట్టిన దీవెనలు కూడా మీరు చూడలేకపోతున్నారు, దాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకనే ఏ మాత్రమైన ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నది ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు అడగండి. నాయన, నేను చూచేది నా చూపుతో కాదు, నీ దృష్టితో నేను చూడులాగా నాయన ప్రభువా నా కంటిని నీవు ముట్టండి, నా నేత్రములని ముట్టండి. యోబు గ్రంథంలో చాలా చక్కటి మాట అంటాడు, నా కంటితో నేను నిబంధనను చేర్చి ఉన్నానని ఒక మాట ఉంటాడు. 30వ అధ్యాయం యోబులో ఒకసారి చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచెదను, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున సర్వశక్తిని స్వాస్థ్యమేను. నా కంటితో నేను నిబంధన చేశానంటే ఒక కన్యని నేను ఏ విధంగా చూడను? చూడండి ఎంత చక్కటి మాట. ఈరోజు మనిషి మోసపోవటానికి కారణము, మనిషి తొందరపడటానికి కారణము, ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల తన జీవితం అంతా ఏడుస్తూ గడపడానికి కారణం ఏమిటో తెలుసా? సమస్తము వాటి చూపే. నీ చూపే ఇంతవరకు నిన్ను మోసము చేస్తూ వస్తుంది. అడగండి దేవుణ్ణి, తండ్రి నా దృష్టితో కాదు, నీ దృష్టితో, నీ పరిశుద్ధాత్మ నేత్రముతో నేను చూడలాగా నాయన ప్రభువా నన్ను ఆశీర్వదించు. నీ ఆత్మఫలముల చేత, ఆత్మవరముల చేత నన్ను నింపండి, నన్ను నడిపియండి. శారీరకమైన నాయన ప్రభువ బలముతో కాదు, ఆత్మీయ బలముతో నన్ను నింపి నడిపించండి నాయన తండ్రి. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారానే సాధ్యము. సమస్తము దేని ద్వారా సాధ్యమంట? దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు సమస్తము నీకు సాధ్యమవుతుంది. అందుకని కొన్నిసార్లు మన దృష్టిని మనము ఒక్కసారి నువ్వు చూచి ఆ ఫోకస్ అక్కడే పెట్టావనుకో, అయిపోయింది. నీ చూపు దేని మీద అయినా పడి నువ్వు 2 నిమిషాల కన్నా దాని మీద ఫోకస్ పెట్టావనుకో, నువ్వు ఏదో ఒక రోజు ఆ తప్పుడు పని చేస్తావు. 2 నిమిషాలు చాలంట అది విత్తనముగా విత్తబడిపోవడానికి. ఏదో ఒక రోజు అది చిగురించి వృక్షమై ఫలములు నీ చేత తినిపిస్తుంది. ఫలములు నీ చేత తినిపిస్తుంది. చదవండి బ్రదర్. దేవుడు ఆ చిన్నవానికి తోడైనాడు, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపరముని వీలు కాడాయను.
అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. ఇప్పుడు 22వ వచనం, అబీమెలెకు ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైన. ఒక అన్యుడు చెప్తున్నాడు, ఒక అన్యుడు అబ్రహాముని చూచి, నీలో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు తోడై ఉన్నాడు, నాకు ఏమాత్రమో ఏమంటున్నాడు, హాని దేవునికి స్తోత్రం. ఎవడైనా నిన్ను చూచి అలాగ అన్నాడా? ఒక అన్యుడు అబ్రహాముని చూచి, అబ్రహాములో ఉన్న దేవుని శక్తిని చూచి, నీవు నాకు ఏ హాని, నేను ఒప్పందం చేసుకుంటున్నాను నీతో. హల్లెలూయా. ఒక అన్యుడు నేత్రానికి కనిపించింది దేవుడు అబ్రహాములో. చూడండి వాడి చూపు ఎంత గొప్పదో, వాడి చూపు ఎంత గొప్పదో ఒకసారి మీరు చూడండి, చదవండి. అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. వాడు ఎలా చెప్పగలిగాడు? చూచాడు కాబట్టి. నీవు చేయి ప్రతి పనిలోనే దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పాత్రులైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశంలో. ఒక రోజు రావాలండి మన జీవితంలో ఒక వ్యక్తి ఇలా వచ్చి మనతో మాట్లాడతాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నేను ఒప్పందం చేసుకుంటున్నాను, నేను చేసిన ఉపకారంలో ఏది మరవకుండా నాకు ఏ హాని చేయకుండా ఉంటే చాలు అని. అలాంటి రాజులని దేవుడు నియమించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగా మనుషులు చూచి మనని గురించి మాట్లాడుకునేలాగా మనము ఆత్మీయంగా మనం బ్రతకగలిగితే ప్రతి మనిషి మనతో ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటాడు. ఎందుకంటే మనం నోరు విప్పి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. నీవు నాకు ఏ హానియో చేయకు, దేవుడు నీకు అన్ని విషయంలో తోడై ఉన్నాడు, దేవుడికి స్తోత్రం. నాకును నీవు పరదేశివైన ఈ దేశమునకు చేసిందనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసిందనను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసారో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేనే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చాను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నది. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచిన గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షాత్తముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునేందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతోనూ ఫిలిష్తీయుల దేశములకు తిరిగి వెళ్ళాను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉన్నాడు. అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా బ్రతికాడు. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీక్ చెప్తానండి. ఇసాకు పుట్టాడు. ఇసాకు పుట్టిన తర్వాత ఇంకా వాగ్దానపు దేశంలోకి అబ్రహాము ఎందుకు ఇంకా నడిపింపబడకుండా, స్వాధీనపరచుకోకుండా ఎందుకు దేవుడు ఆ కార్యము ఆపి ఉన్నాడో అనే విషయములు కూడా మనం వచ్చే ఆదివారం మనం తెలుసుకుందాము. కానీ ఈరోజు మనం నేర్చుకున్నది నాకు తెలిసి అందరి జీవితాల్లోని రిలేట్ చేసుకోగలుగుతారు. మనిషి మాటలతో పాపము చేయనవసరం లేదు. చెప్పండి. చాలా చక్కటి మాట. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అంటాడు, నువ్వు వ్యభిచారం చేయనవసరం లేదు, ఒక స్త్రీని నువ్వు
మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారము చేసినట్లే. అర్థమైంది కదండి? ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు. ఒక కన్య పిల్లని నువ్వు చెడు ఆలోచనతో నీ చూచినప్పుడే నువ్వు తప్పు చేసి ఉన్నావని దేవుడు లేఖనాలు చాలా స్పష్టంగా, అంటే నీ చూపు నీ చేత ఎన్ని పాపములు చేయిస్తుందో, నీ చూపు వలన నువ్వు ఎంత చీకటిలోకి నడిపింపబడుతున్నావో, ఏ నేత్రాలైతే ఏ కళ్ళైతే నీ శరీరానికి దీపముగా ఉన్నాయో ఆ దీపము ఏమైతుంది? చీకటిగా మార్చబడుతుంది. నీ చూపులోని వెలుగుందా, నీ చూపులోని చీకటి ఉన్నదా అనే అంశమే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. నీ చూపులో వెలుగున్నంత వరకు చీకటి కంపింపబడదు నీ మీద. చీకటి ఏమాత్రమో ఏ ప్రభావం కూడా నీ మీద చేయదు. ఏ చీకటి శక్తి నీ మీద నిలవదు. వెలుగున్నప్పుడు చీకటి ఏమైతుంది? పారిపోతుంది. Darkness cannot comprehend the light. Where there is light, there is no darkness, and where there is darkness, there is no. సో మీ చూపులోని వెలుగా చీకటి ఏది ఉండాలని మీరు ఆశిస్తున్నారు? ఇంటిలో దీపములో వెలుతురు సరిగా లేకపోతే ఏమవుతాం? చెప్పాలి. కాదమ్మా, కాదు. దీపం ఉంది, వెలుగుతుంది, కానీ దీపము సరిగ్గా వెలగటం లేదు. ఏమవుతుంది? చెప్పండి. అయ్య బాబోయ్, త్రొట్టిల్లు పడే అవకాశము ఉంటుంది, మనకి పడిపోయే అవకాశము మనకు ఉంటుంది, దెబ్బ తగిలే అవకాశము మనకు ఉంటుంది. అందుకనే నీ దీపము బాగా లేకపోతే పడిపోయే అవకాశము, నష్టపోయే అవకాశము, దుఃఖపడే అవకాశము బహుగా మీ జీవితంలో ఉంటుంది. మీ చూపుని, మీ దృష్టిని మీరు సరి చేసుకోండి. అప్పుడు సమస్తము మీ జీవితంలోని వెలుగుగానే ఉంటుంది. మరి కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. మన వాయిద్యాన్ని పిలుస్తున్నాను. I would like to call upon my